ఇది నిన్న మొన్నది కాదు. 18 ఏళ్ల పోరాటం. 18 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత చిట్ట చివరి రోజు ఎవరిది? 18 ఏళ్ల పోరాటంలో ఎంతో మంది వచ్చారు వెళ్లారు. కానీ ఒకే ఒక్కడు మాత్రం తన రక్తం చిందుతున్న విజయం నీడ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు. ఒక ప్లేయర్ క్యాపబిలిటీ అండ్ తన స్ట్రెంగ్త్ తెలుసుకోవాలంటే తన అచీవ్మెంట్స్ టువర్డ్స్ సక్సెస్ కాదు, తన లాయల్టీ టువర్డ్స్ ఫెయిల్యూర్ తెలుసుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 18 సీజన్లు, ఎన్నో పరుగులు, ఎన్నో సెంచరీలు, ఎన్నో అవార్డులు, ఫ్యాన్స్కి ఎన్నో హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్లు, చివరికి తన శత్రువులకు కూడా అవే హ్యాపీనెస్ అండ్ సాడ్ మూమెంట్లు. విరాట్ కోహ్లీని ఒక్క ట్రోఫీ విషయంలో మినహాయిస్తే ఏకంగా ఐపీఎల్నే కొన్ని ఇయర్స్ రూల్ చేశాడు. అలాంటి మహావీరుడి 18 ఏళ్ల పోరాటానికి ఒకే ఒక్క రోజులో తీర్పు రాబోతుంది. ఇక మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్తే ఆర్సీబీ అండ్ పంజాబ్ టీంలు తమ 18 ఏళ్ల కలను నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఈ సీజన్లో టాప్ పర్ఫార్మెన్సెస్తో ఆర్సీబీ అండ్ పంజాబ్ టీంలు ఫైనల్లోకి ఎంటర్ అయ్యాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ సీజన్లో కన్సిస్టెన్సీ గేమ్ ప్లాన్తో టాప్ నాచ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన టీమ్స్లో ఈ టూ టీమ్సే టాప్ 2లో ఉన్నాయి. సో బోత్ టీమ్స్ ఆర్ డిజర్వ్ టు బి ఫైనలిస్ట్. కానీ ఫైనల్లో ఆర్సీబీ కంటే పంజాబే కొంచెం రివెంజ్ మోడ్లో ఉంటుంది. ఎందుకంటే క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ పంజాబ్ని ఘోరంగా ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఎలాగైనా బిగ్గెస్ట్ స్టేజ్ మీద బెంగళూరుని ఓడించి తమ ట్రోఫీ కలను నెరవేర్చుకోవాలని శ్రేయాస్ అయ్యర్ సేన ఎదురు చూస్తుంటుంది. అండ్ అలా ఓడించడం అంత ఈజీ ఏం కాదు. ఈ సీజన్లో పంజాబ్తో కంపేర్ చేస్తే ఫామ్లో అయినా, గేమ్ ప్లానింగ్ అండ్ అవేర్నెస్లో అయినా ఆర్సీబీ ఒక మెట్టు పైనే ఉంది. సో ఈ టూ టీమ్స్ తాలూకా స్ట్రెంగ్త్ అండ్ స్టామినా నెక్ టు నెక్ ఉన్నాయి. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. ఈ ఫైనల్కి రెయిన్ థ్రెట్ ఉందా అంటే ఇంచుమించు ఏం లేనట్టే. కానీ చిన్న డ్రిజిల్ పడే ఛాన్స్ ఉంది. బట్ బ్యాడ్ లక్ వల్ల ఏమన్నా వర్షం కారణంగా డే మొత్తం రద్దయితే ఈ ఫైనల్ మ్యాచ్కి బీసీసీఐ రిజర్వ్ డేని ఫిక్స్ చేసింది. అంటే వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ రద్దయితే రేపు ఇదే వెన్యూలో ఫ్రమ్ బాల్ 1 నుండి ఆడతారు. ఇక ఈ స్టేడియంకి సంబంధించి ఇన్సైడ్ గ్రౌండ్ స్టాట్స్ చూసుకుంటే ఈ స్టేడియంలో మొత్తం 43 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 21 మ్యాచెస్లో గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 22 మ్యాచెస్లో గెలిచాయి. అండ్ ఈ గ్రౌండ్ లో యావరేజ్ ఇన్నింగ్ స్కోర్ 177 ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి చూస్తే టాస్ అనేది పెద్ద ఫ్యాక్టర్లా ఏమనిపించడం లేదు. మెయిన్ గా ఈ సీజన్ లో ప్రత్యేకంగా ఈ గ్రౌండ్ లో చేజింగ్ అనే పదం కంచుకోట్లా మారింది. మరి ఏ సీజన్స్ లో లేని విధంగా ఒక గ్రౌండ్ లో నమోదు కానీ 200+ టోటల్స్ ఈ గ్రౌండ్ లో నమోదయ్యాయి. అండ్ భారీ 200+ టార్గెట్స్ ను కూడా చేస్ చేయడం మన కల్లారా చూసాం. ముంబై ఇండియన్స్ పెట్టిన 204 రన్స్ టార్గెట్ ని పంజాబ్ కింగ్స్ ఒక ఓవర్ మిగిలుండగానే చేస్ చేశారు. ఒక సెమీఫైనల్ లాంటి మ్యాచ్ లో అపోనెంట్ టీం 200కు పైగా భారీ టార్గెట్ ను ఒక ఓవర్ మిగిలుండగానే కొట్టారంటే అది మామూలు విషయం కాదు. సో అందువల్లే ఫైనల్లో ఆడబోయే ఇరు జట్లు టాస్ తో సంబంధం లేకుండా స్కోర్ బోర్డ్ ని ఎంత వీలైతే అంత పరిగెత్తించాలనే ఆలోచనతోనే ఆడతారు. ఈ గ్రౌండ్ లో పంజాబ్ టీం ఏమో 7 మ్యాచ్లు ఆడితే 5 గెలిచారు, 2 ఓడిపోయారు. అంటే ఈ గ్రౌండ్ లో పంజాబ్ టీం ని ఆర్సీబీతో కంపేర్ చేస్తే పీబీకేఎస్ కి చాలా మంచి రికార్డు ఉంది. గ్రౌండ్ లో ఆర్సీబీ స్టాట్స్ చూసుకుంటే ఆర్సీబీ టీం టోటల్ గా 6 మ్యాచెస్ ఆడగా అందులో 3 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ ఓడిపోయింది. స్టాట్స్ వైజ్ చూసుకుంటే ఆర్సీబీకి 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ ఈ సీజన్ లో వాళ్ళు ఉన్న ఫామ్ కి ఈ గ్రౌండ్ సెంటిమెంట్ అయినా బ్రేక్ చేసేలా ఉన్నారు. మనం చూసాం కూడా, చెపక్ లాంటి కంచుకోటని బ్రేక్ చేశారు. అండ్ ఈ సీజన్ లో ఆడిన ప్రతి అవే మ్యాచ్ ని గెలిచారు. ప్రీవియస్ స్టాట్స్ పక్కన పెడితే ఎస్పెషల్లీ ఈ సీజన్ లో ఆర్సీబీ టీం ని బీట్ చేయడం పంజాబ్ కి చాలా కష్టం. ఇక పంజాబ్ అండ్ బెంగళూరు ఫేస్ టు ఫేస్ స్టాట్స్ గురించి మాట్లాడితే ప్రాపర్ హెడ్ టు హెడ్ కాంపిటీషన్ ఉంది. టోటల్ గా ఈ టూ టీమ్స్ మధ్య 36 మ్యాచెస్ జరగగా ఆర్సీబీ 18 మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ కూడా 18 మ్యాచ్లు గెలిచింది. స్టాట్స్ ప్రకారం చూస్తే ఇరువైపుల నుంచి ఒక ప్రాపర్ పవర్ఫుల్ బ్యాటిల్ చూసే అవకాశం మనకుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే పంజాబ్ టీం చాలా బ్రిలియంట్ ఫామ్ లో ఉంది. మనం చూసాం కూడా, ముంబై మీద టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ తో 200+ టోటల్ ని చేస్ చేసి మైటీ వేలో ఫైనల్ కి రీచ్ అయింది. వాళ్ళ టీంలో ప్లేయర్స్ అబ్సల్యూట్ బీస్ట్ మోడ్ లో ఉన్నారు. ఇక వాళ్ళ కెప్టెన్ విషయానికి వస్తే ఈ సీజన్ మొత్తంలో బెస్ట్ కెప్టెన్ అవార్డు ఏమన్నా ఉంటే కళ్ళు మూసుకొని ఆ అవార్డు అతనికి ఇచ్చేయచ్చు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తున్నాడు, ఎస్పెషలీ క్లచ్ గేమ్స్ లో. యాజ్ ఏ కెప్టెన్ గా, బ్యాటర్ అండ్ లీడర్ గా హీఈస్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్ ఫర్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ ఓపెనర్స్ ప్రెప్ సిమ్రాన్ అండ్ ప్రియాంష్ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ సీజన్ లో చాలా సార్లు పంజాబ్ టీం కి గ్రేట్ పవర్ ప్లే స్టార్ట్ ఇచ్చారు. అండ్ జోష్ ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్ 1 డౌన్ బ్యాటర్ ఫర్ పంజాబ్, చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ కమింగ్ టు ద వన్ అండ్ ఓన్లీ శ్రేయాస్ అయ్యర్, ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు పంజాబ్ టీం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇలాంటి ప్లేయర్ అండ్ కెప్టెన్ ని దక్కించుకుంది. అసలు పంజాబ్ టీం ఈ రేంజ్ పర్ఫార్మెన్సెస్ తో ఫైనల్ కి వచ్చిందంటే వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ శ్రేయాస్ అయ్యర్. నా ఉద్దేశం ఏంటంటే అయ్యర్ ఒక్కడి వల్లే పంజాబ్ టీం ఫైనల్ కి రాలేదు. ప్రతి ఒక్క ప్లేయర్
కృషితోనే ఫైనల్కి చేరుకున్నారు. కానీ క్యాజువల్గా మాట్లాడితే పంజాబ్ టీం అంటే ప్రతి ఒక్కరి లెక్కలో ఉండదు. ప్లే ఆఫ్స్ అండ్ ఫైనల్ ప్రిడిక్షన్స్ లో కూడా అసలు ఈ ఒక్కరి లెక్కలో పంజాబ్ ఉండదు. అసలు 18 ఏళ్ల ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ జస్ట్ సెకండ్ టైం ఫైనల్ కి వచ్చిందంటే మనమే అర్థం చేసుకోవాలి ఎంత లో కాన్ఫిడెన్స్ లో ఉండే టీమో. అండ్ అలాంటి పంజాబ్ టీమ్ కి రిడెంప్షన్స్ లాగా శ్రేయస్ అయ్యర్ దొరికాడు. అండ్ అయ్యర్ టోటల్ గా టీమ్ నే చేంజ్ చేసి పంజాబ్ టీమ్ ని ఫైనల్లో కూర్చోబెట్టాడు. సో డెఫినెట్లీ అయ్యర్ డిజర్వ్ మోర్ అప్లాస్ దెన్ హీ యాక్చువల్లీ డిజర్వ్. అండ్ రిమైనింగ్ ప్లేయర్స్ లైక్ స్టోయినిస్, వదీరా, శశాంక్ మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తూ పంజాబ్ కింగ్స్ హ్యూజ్ టోటల్ అచీవ్ చేసేలా చేస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇండివిడువల్ పర్ఫార్మెన్స్ గా కాకపోయినా యూనిటీగా పర్ఫెక్ట్ వేలో రాణిస్తున్నారు. జెమిసన్, హర్షదీప్, వైశాఖ్, చెహల్, హర్ప్రీత్ అండ్ స్టోయినిస్ యూనిటీ విషయంలో కలిసికట్టుగా రాణిస్తున్నారు. హర్షదీప్ అండ్ జెమిసన్ పవర్ ప్లేలో పంజాబ్ కి క్రూషియల్ అవ్వగా, వైశాఖ్, చెహల్ అండ్ ఒమర్జాయ్ మిడ్ ఓవర్స్ లో క్రూషియల్ అవుతున్నారు. అండ్ డెత్ ఓవర్స్ లో హర్షదీప్ అండ్ స్టోయినిస్ క్రూషియల్ అవుతారు. సో దే ఆర్ లుకింగ్ స్ట్రాంగ్ టీమ్ ఇన్ దిస్ ఫైనల్. అండ్ వాళ్ళ టీమ్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే మేబీ ఏ చేంజ్ చేయకపోవచ్చు. అంటే క్వాలిఫైయర్ 2లో ఏ టీంతో ఆడారో అదే టీం ని కంటిన్యూ చేస్తారు. ఇక ద మైటీ ఆర్సీబీ టీం విషయానికి వస్తే వీళ్ళు ఇంకా డేంజరస్ ఫామ్ లో ఉన్నారు. పంజాబ్ టీం బ్యాటింగ్ లో స్ట్రాంగ్ ఉండి బౌలింగ్ లో లైట్ గా ఉంటే ఆర్సీబీ టీం ఏమో ఎవ్రీ డిపార్ట్మెంట్ లో టాప్ నాచ్ ఫామ్ లో ఉంది. ఓపెనర్స్ నుండి ఇంపాక్ట్ ప్లేయర్ వరకు అందరూ మోస్ట్ డేంజరస్ ఫామ్ లో ఉన్నారు. మనం అప్పుడే చెప్పుకున్నాం ఈ సీజన్ లో ఆర్సీబీ టీం చాలా బలమైన టీం అని. విరాట్ అండ్ సాల్ట్ బెస్ట్ ఓపెనింగ్ పేర్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ అలా చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించను. ఇక రజత్ పటిదార్, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ అండ్ రొమారియో షెఫర్డ్ వీళ్ళ ఫామ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఒక లివింగ్ స్టోన్ మినహాయిస్తే అందరూ గ్రేట్ ఫామ్ లో ఉన్నారు. లివింగ్ స్టోన్ కూడా తన బ్యాట్ కి పదును పెడితే ఈ సీజన్ కళ్ళు మూసుకొని ఆర్సీబీదే అని చెప్పొచ్చు. వి షుడ్ హోప్ ఫర్ హిస్ కమ్బ్యాక్ ఇన్ దిస్ గ్రాండ్ ఫైనల్. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మెయిన్ గా హేజల్వుడ్ కంబ్యాక్ తో ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ రూత్లెస్ గా మారిపోయింది. యష్ దయాల్ బ్రిలియంట్ ఫామ్ లో ఉన్నాడు. కృణాల్ పాండ్యాకి తోడు సుయాష్ శర్మ అండ్ భువనేశ్వర్ కి తోడు షెఫర్డ్ ఇలా టీమ్ కాంబినేషన్స్ తో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రాణిస్తున్నారు. ఇక ఈ గ్రాండ్ ఫైనల్లో ఆర్సీబీ టీం నుండి క్వాలిఫైయర్ 1 కి ఏ టీం ఆడారో ఆ టీం నే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇంక్లూడింగ్ విత్ సేమ్ ఇంపాక్ట్ ప్లేయర్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫైనల్ కన్క్లూజన్ గురించి మాట్లాడితే ఈ గ్రాండ్ ఫైనల్లో ఏ టీం గెలిచినా ఏ టీం ఓడిపోయినా మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ గానే మిగిలిపోతుంది. ఎందుకంటే 18 ఏళ్ల పోరాటానికి రిడెంప్షన్ కోసం విరాట్ కోహ్లీ ఉంటే అదే 18 ఏళ్ల ఎడబాటుకు ఫుల్ స్టాప్ పెట్టాలని పంజాబ్ టీం ఓనర్ ప్రీతి జింతా ఎదురు చూస్తోంది. ఎన్నో సాడ్ ఎండింగ్స్ మధ్య ఆర్సీబీ టీం అండ్ ఫ్యాన్స్ గుండెలు ఎప్పుడూ పగులుతూనే ఉన్నాయి. బికాస్ ఆర్సీబీ ఇస్ నాట్ ఏ టీమ్, ఇట్స్ అన్ డే అండ్ నైట్ ఎమోషన్. సో ఫ్యాన్స్ అందరూ ఆర్సీబీ కప్పు కొట్టాలని పూజలు చేస్తున్నారు. ఈ పాయింట్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆర్సీబీ టీం అంటే ఫ్యాన్స్ కి ఎలాంటి ఎమోషన్. ఫైనల్లీ నా మాట ఏంటంటే ఈ గ్రాండ్ ఫైనల్ అన్నది చాలా స్పెషల్ ఫర్ బోత్ టీమ్స్. ఏ టీం గెలిచినా ఏ టీం ఓడినా క్రికెట్ ఫ్యాన్స్ కి కొంత మేరకు హార్ట్ బ్రేక్ ఉంటుంది. అయినో, ఎందుకంటే మీలాగే నేను కూడా క్రికెట్ ఫ్యానే కాబట్టి. అండ్ మీరు సపోర్ట్ చేస్తున్న టీం గెలవాలని గట్టిగా ప్రేయర్ చేయండి. అండ్ ట్రోఫీ ఏ టీం దగ్గరకు వెళ్ళి ఆగుతుందో అంటే తమ 18 ఏళ్ల కల ఏ టీం నెరవేర్చుకుంటుందో కింద కామెంట్ చేయండి. And do subscribe for Cricket Pilgrimage.